మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న రిలేషన్స్ గురించి మనం మాట్లాడితే వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని సందర్భాల్లో జాబురీత్యా భార్య అవ్వచ్చు, భర్తే అవ్వచ్చు, ఒకరిని వదిలి ఇంకొకరు వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో తెలియకుండానే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అది ప్రేమో లేదంటే దూరం అయిపోతే ప్రేమ తగ్గిపోతుందని ఇన్సెక్యూరో తెలియదు, కానీ ఊరికూరికి ఫోన్లు చేయడం, ప్రతిదీ తెలుసుకోవాలనుకోవడం, ఈ దిశగా ఎక్కువ ఆలోచనలు ఉంటూ ఉంటాయి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? ఒకవేళ రిలేషన్లో కనుక ఇద్దరు వ్యక్తులు దూరంగా ఉండవలసిన అవసరం వచ్చినప్పుడు అసలు బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా మంచి క్వశ్చన్ ఉషా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద రిలేషన్స్లో ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే పెళ్లి చేసుకుంటే కలిసి ఉండాలి అనే దానికంటే ఇప్పుడు ఎక్కువ సంపాదించాలి, లేకపోతే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అసలు గోల్ అనేది కుటుంబం ఉంది, కుటుంబం నడపడానికి ఉద్యోగం అనేది ఉండేది. ఇప్పుడు ఎలా అయిందంటే ఉద్యోగం చేయడానికే మెయిన్ గోల్. ఇవన్నీ ప్రియారిటీస్ చాలా మారడం జరుగుతుంది. అయితే ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఎవరైతే దూరం వెళ్తారో, మీరు ఇందాక అన్నారు ఎక్కువ ఆడవాళ్ళు చేస్తారు అని, అలా కూడా కాదు ఉషా. బేసికల్గా ఎవరైతే పర్సన్ అక్కడుండి ఎవరైతే పర్సన్ వదిలేసి వెళ్తారో వాళ్ళకి ప్రెషర్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వదిలేసి వెళ్ళారు అనే ఒక సింపథైజింగ్, ఒకలాంటి పిటి, ఒకలాంటి వేరే క్యారెక్టర్లో ఉంటారు ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు. సో కాబట్టి వెళ్ళిన వాళ్ళను ఆల్వేజ్ ఒక రకంగా నన్ను వదిలేసిపోయావు కదా విక్టిమ్గా చూడడం, లేకపోతే నేరస్తులుగా చూడడం. అది అమ్మాయి అయినా కానివ్వండి, అబ్బాయి అయినా కానివ్వండి, వాళ్ళను ఒక రకమైన ఎమోషనల్ టార్చర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అమ్మాయి వెళ్తే అమ్మాయిని నువ్వే కదా వెళ్ళింది, నువ్వే కదా, ఫస్ట్ వీళ్ళిద్దరు అనుకోనే డిస్కషన్కి వచ్చి తీసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కొన్నిసార్లు కన్విన్సింగ్ చేయాల్సి వస్తుంది, బికాజ్ కెరియర్ కోసమనో లేకపోతే పిల్లల ఫ్యూచర్ కోసమనో చేయడం జరుగుతుంది. అయితే ఏమవుతుందంటే అలా వెళ్ళినప్పుడు దూరం అయ్యాం కదా, ఎక్కడ రిలేషన్ దెబ్బతింటుందో అనే ఒకే ఉద్దేశంతో వాళ్ళను మాటి మాటికి పలకరించడము, మాటి మాటికి నన్ను మర్చిపోతారేమో నేనున్నా అని గుర్తు చేయటము అనేది జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు గనక రియల్గా అయితే అలా చెయ్యడానికి కూడా రీజన్స్ ఉన్నాయి ఉషా. ఎందుకంటే మనము సినిమాల్లో తీసుకోండి, సీరియల్స్లో తీసుకొనియండి, ఎక్కడ చూసినా ఎప్పుడైతే ఆ భర్త దూరం ఉన్నప్పుడు ఏదైతే ఆ వర్కింగ్ అట్మాస్ఫియర్ ఉంటుందో, ఒకవేళ అక్కడ ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవుతారేమో అనే ఒక అభద్రతా భావంతో ఏం చేస్తారంటే వీళ్ళు కంటిన్యూస్గా నాక్ చేస్తూ ఉంటారు, నేనున్నా 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 అని గుర్తు చేయటం. ఆ గుర్తు చేసినప్పుడు కొంతమంది అలా చేసే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అనుకునేది ఒక పిచ్చితనం. ఎప్పుడు కానీ ప్రేమతో రిలేషన్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమ ఉంది కాబట్టికనే ఈ ఒక బంధాన్ని, బాధ్యతను నేను నెరవేర్చడం కోసం నేను ఒక దూరం వెళ్తున్నా అని వెళ్ళడం కరెక్ట్. కానీ ఎప్పుడైతే ఈ బంధమే భారం అయిపోయింది, ఒకవేళ నిజంగా నిజాయితీగా ఆ అవతల వ్యక్తి, అమ్మాయి తీసుకోండి అబ్బాయి తీసుకొని, నిజాయితీగా నీ ఫ్యామిలీని రన్ చేయడానికి, నీ ఫ్యామిలీని పైకి తీసుకురావడానికి కనుక అక్కడ పనిచేస్తున్నట్టయితే, వర్క్లో ఉన్నట్టయితే, కొన్ని సమస్యలు వర్క్లో ఉండే సమస్యల్లో అవుతున్నట్టయితే నీ కాల్స్ ఎంత డిస్టర్బ్ చేస్తాయి గుర్తు తెచ్చుకో. ఆ మనిషిని ఎంత కృంగతీస్తాయి, ఎంత దెబ్బ మానసికంగా కొడుతుంది. నేను మీకోసం చేస్తుంటే ఈ టార్చర్ ఏంటి, అనుమానము అనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావని ఎదుటి మనిషికి తెలిసినప్పుడు ఆ రియల్గా ఉన్న ప్రేమ కాస్త భారంగా మారడము, ఒక గుదిబండలాగా మారడం జరుగుతుంది. ఆ ప్రేమ అది చాలా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఈదర్ బోత్, భర్త అయినా భార్య అయినా. ఆ శృతి మించి మనిషిని అర్థం చేసుకోకుండా, ఒకవేళ నీ భర్త కానీ నీ భార్య కానీ ఒక ఫ్లర్ట్ టైపు ఒక అట్లా ఉంటే కనుక ఐ కెన్ టోటల్లీ అండర్స్టాండ్ ఆ ప్రెషర్ ఎంత ఉంటుంది అనేది. కానీ దాన్ని కూడా నువ్వు కేర్గా, మనిషిని కేర్ తోటి బంధాన్ని లాగాలి. కానీ నీ మీద అనుమానం ఉందనో, లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు, అడిగే టోన్, అడిగే విధానము చాలా ఇంపార్టెంట్. సమయస్ఫూర్తితో ఉంటే గనక ఆ బంధాన్ని నిలుపుకోవడం జరుగుతుంది. అదే నువ్వు గనక చీల్చి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని చెప్పేసి నువ్వు గట్టిగా ఇంకా లొల్లి పెట్టావు అనుకో, అసలు కొంచెం కూడా గొడవ లేని వాళ్ళది
ఎక్కువ గొడవలయ్యి విడిపోయేదాకా రావడానికి చాలా ఛాన్సెస్ని చూస్తున్నాం మనం లాంగ్ డిస్టెన్స్లో. అలా కాకుండా వాళ్ళకి టైమింగ్స్ ఒకటి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు వర్క్ ఏ టైంలో చేస్తారు, వాళ్ళకి మంచి టైం ఏది. నువ్వు ప్రొద్దున ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మేబీ వాళ్ళకి ఖాళీ ఉండే టైం కావచ్చు. ఆ టైంలో నువ్వు కొంచెం సేపు ప్రేమగా, అంటే టోటల్లీ ఎంతసేపు నువ్వు నన్ను మర్చిపోయావు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు డబ్బులు ఏం చేసావు, ఇది కాదు. నువ్వు తిన్నావా, నువ్వు బాగున్నావా, ఎంతసేపు ఆ ఎఫెక్షన్, ఆ కేర్ అది చేసినప్పుడు ఒకవేళ ఏదైతే నువ్వు అట్రాక్షన్స్కి నువ్వు పక్కన ఏదైనా అలా కొంచెం వెళ్ళబోతున్నా ఈ ప్రేమ అనేది ఖచ్చితంగా మన అనే ఫీలింగ్ కల్పించినప్పుడు ఎప్పుడైనా అది పోదు ఉషా. గట్టిగా బంధిస్తేనే వెళ్ళాలనిపిస్తుంది. ఎప్పుడు కానీ నిర్బంధంతో ఏ మనిషిని కూడా మనము దగ్గరగా పెట్టుకోలేం. చాలామంది చెప్తుంటారు కడుపులో లేనిది కౌగిలించుకుంటూ వస్తుందా అంటే కరెక్టే కదా. ఇప్పుడు నువ్వు మేడం అలా ఎలా మోసం చేస్తారంటే అది ఖచ్చితంగా నమ్మకం మీద, అవతల మనిషికి ఉన్న బంధం మీద విలువ ఉంటే కనుక అలా చెయ్యరు. సో కాబట్టి నువ్వు ఎంతసేపుకి నువ్వు ఆ మనిషికి ఎక్కువ నీ కోసమే నేను బ్రతుకుతున్నానో, లేకపోతే మనకు బాబు ఉన్నాడు, మనకి బంధం ఉందో అని బంధాన్ని గుర్తు చెయ్యడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ దాన్ని ఒక గుదిబండలాగా మనిషికి ప్రెషర్ పెడితే మాత్రం ఉన్నవాడు ఎలాగో తుమ్మితే ఊడిపోయే ముఖ్య ఆల్రెడీ ఎలాగో తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు ఈ వంక చెప్పి. లేదు ఒకవేళ నిజంగా మంచి వాళ్ళైతే గనక మానసికంగా హర్ట్ అయ్యి ఎమోషనల్గా టార్చర్ పడి వాళ్ళు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి అప్పుడు వాళ్ళు వేరే ఒక షోల్డర్ని ఎత్తుక్కోవడం జరుగుతుంది. రియల్ ప్రేమ కోసం చూడడం జరుగుతుంది. సో మన చేతులారా మన రిలేషన్ని పాడు చేసుకోవద్దని మాత్రం ఖచ్చితంగా హెచ్చరించాల్సిన విషయమే. అదే కాకుండా ఇంకొక యావ పెట్టుకోవాలి వీళ్ళు ఎవరైతే ఆపోజిట్ జెండర్ ఉంటారో. అదే ఆ మనిషి మీదనే థాట్స్ పెట్టుకోకుండా ఇంకొక మనం ఎందుకున్నాము ఇక్కడ, బాబు పాప ఉంటే గనక వాళ్ళ మీద వాళ్ళను చాలా మంచి మనుషులుగా తయారు చేసే విధంగా వాళ్ళకి కొన్ని కోర్సెస్ నేర్చి ఒక మంచి బ్యూటిఫుల్ మదర్గా, వండర్ఫుల్ ఫాదర్గా ఆ రెస్పాన్సిబిలిటీ చేస్తున్నప్పుడు అవతల మనిషి ఇటు ఖచ్చితంగా గుంజుకు రావడం జరుగుతుంది. నీ బాధ్యత పర్ఫెక్ట్గా నెరవేర్తిస్తే ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో, ఆ నమ్మకం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడికి పోనివ్వదు. అది కాకుండా నీ ఓన్గా కూడా నువ్వు కూడా ఏదైనా స్కిల్స్ నేర్చుకొని, ఏదైనా ఒక చిన్నది ఏదైనా నేర్చుకో, లేదా ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నావు, లేకపోతే ఇంట్లో ఉండే నువ్వు యు ఆర్ వర్కింగ్ సంథింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆర్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఎర్నింగ్ ఇన్కమ్స్ కానివ్వండి. ఒక మనిషిలాగా నువ్వు ఎదుగుతున్నట్టయితే కనుక వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని సర్ప్రైజ్ చేయొచ్చు. నీకు ఒక గోల్ ఉంటుంది, నేను వచ్చినప్పుడు మా వైఫ్నో లేకపోతే మా హస్బెండ్నో చాలా ఇంప్రెస్ చేస్తాను అన్నప్పుడు లైక్ యూ విల్ హ్యావ్ ఏ ఎంతూజియాజం ఇన్ యువర్ లైఫ్. లేకపోతే ఆ మనిషి లేడు అని నువ్వు ఒక పిచ్చిలాగా, ఒక ఇట్లాగే ఒక తినకుండా ఒక పిచ్చి అలాగా అట్లా ఉండి నీ సెల్ఫ్ మెయింటెనెన్స్ లేకుండా, సెల్ఫ్ లవ్ లేకుండా, సెల్ఫ్ కేర్ లేకుండా కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎంతసేపు విరక్తి లైఫ్, నేనేదో త్యాగం చేశాను, నా భర్తను వదిలేసాను, నా భార్యను పంపించి నేనేదో ఉద్ధరిస్తున్నాను. నో యా, ఇట్ ఈస్ ప్యూర్లీ ఇట్స్ మీ ఇద్దరి మధ్యలో డిస్కషన్ తోటి ప్రాపర్గా అనుకొని తీసుకున్న నిర్ణయమే. సో అ లాట్ ఆఫ్ బోత్ రెస్పాన్సిబుల్. ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి ఈక్వల్గా మీకు ఒక తాడు ఉంటుంది, అటు కొన్ని మంది లాగుతారు, ఇటు కొంతమంది లాగుతారు. సో ఈక్వల్ హోల్డ్ చేస్తేనే ఆ బంధం నిలబడుతుంది. ఏది ఒక్కటి లాగి వదిలేస్తే కూడా పడిపోతాం ఎలాగో, ఎగ్జాక్ట్లీ ఈ రిలేషన్లో కూడా అలాగే జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. చాలామందికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంటుంది ప్రాబ్లం. కొంతమంది పర్సనల్గా మీట్ అయ్యి వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం అనిపిస్తుందో దాని గురించి మాట్లాడాలనుకుంటూ ఉంటారు. కొంతమంది దాని నుంచి బయటపడలేరు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే మనం తీసుకునే అవకాశం ఉంది అంటారు? తప్పకుండా ఉషా. ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్లో మనం ఎవరిని కదిలియండి, మీరు ఒక 10 మంది లాంగ్ డిస్టెన్స్ ఉంటే 10 మందిలో 8 మంది చాలా త్యాగం చేస్తున్నట్టు, ఏదో మొత్తం జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు పెట్టేవాళ్ళు ఉంటారు, ఒక 7% అన్న. అసలు అలా తీసుకోవద్దు. మీరు స్ట్రాంగ్ విమెన్ ఆర్ స్ట్రాంగ్ మెన్గా వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అవ్వాలి సొసైటీగా. బికాజ్ ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? మీరు తీసుకున్నారు. లేదు ఉన్నంతలో మేము ఉంటాము, మేము ఇక్కడే ఉంటాము అనుకుంటే వెల్ అండ్ ఫైన్. బట్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఐడియా, దెన్ ఇట్స్ యువర్ కాల్ టు గెట్ అండర్స్టూడ్ అండ్ అర్థం చేసుకోవాలా.
సో కాబట్టికే ఇలా ఏదైతే మనం ఇప్పుడు మీరు అన్నట్టు అవతల వాళ్ళు చూసినప్పుడు అర్థమయ్యి చాలా చిన్న సమస్యను ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు. వాళ్ళు చేసుకోలేకపోతే మన వీడియోలు బోల్డ్ హెల్ప్ అవుతాయి ఉషా. చేసుకోలేని పక్షంలో వాళ్ళకి ఇలాంటి కౌన్సిలింగ్ సపోర్ట్ కావాలన్నా కానీ తప్పకుండా కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి, పిల్లల కౌన్సిలింగ్ తీసుకోండి. వాళ్ళకి ఎందుకు అవుతుందో అన్నీ ఉన్నా కూడా నేను లో ఫీల్ అవుతున్నా అనుకోనియండి, దే కెన్ రియల్లీ కాంటాక్ట్ ఇన్ దిస్ కాలింగ్ నెంబర్ for online and offline appointments. Thank you so much. Thank you, Usha.